ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం పేరు సందేశం. ఈ పాఠం గబ్బిలం నుండి స్వీకరించబడింది. ఈ పాఠ్యం పేరు పాఠ్యం రచించిన వారు గుర్రం జాషువా గారు. ఈయన కాలం 1895 నుండి 1971 వరకు. ఈయన రచించిన రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, బాపూజీ, నేతాజీ మొదలైనవి. బిరుదులు కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి మొదలైనవి. ఈ పాఠం ముఖ్య ఉద్దేశం దేశాభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనది. వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయటమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. ఈ పాఠ్యం నేపథ్యం గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిని విన్నపించమని వేడుకున్నారు. ధన్యవాదాలు.